ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అద్భుతంగా అరకు సభలు దేవునికి మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ప్రతికూలమైన వాతావరణంలో చక్కగా దేవుడు జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. దేవుని బిడ్డలుగా మనందరం దేవుని మాటలు వినటం, ఇంకా లోతైన అనుభవంలోకి వెళ్ళటం అది దేవుని చిత్తం. రక్షణ లేని వారు ఇంకెవరైనా ఉంటే ఈ వాగ్దానం వింటున్నామండి, చూస్తున్నామండి, కానీ చాలామంది రిసీవ్ చేసుకుంటారు. అయితే మారు మనసు లేని వారు ఉంటారు. యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన మరలా రాబోతున్నాడు. యేసు ప్రభువుని నమ్మితే పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణని అద్భుతమైనటువంటి ఆ కృప నీకు ఉంటుంది. కాబట్టి ఈరోజే నీ హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకో. రెండవదిగా, మేము దేవుని బిడ్డలమండి, చాలా పోరాటాల్లో ఉన్నాం. శత్రువులు వేస్తున్నాడు, రోగాలు, బాధలు, నిందలు, ఇవన్నీ కామన్ అండి. మనం అవన్నీ గట్టిగా తీసుకోవద్దు. దేవుడే మన పక్షంగా వ్యాజ్యమాడి మనకి న్యాయం తీరుస్తాడు, మన పక్షంగా కృపని చూపుతాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని దర్శిస్తాడు. ఆయన ఏ విషయంలో మీరు భయపడద్దు, బాధపడద్దు. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, దేవుడు మనతో మాట్లాడితేనే కదండి. వ్యక్తిగత ప్రార్థన మీకు ఉండాలి, బైబిల్ స్టడీ మీకు ఉండాలి అనేది కూడా నేను రోజు గుర్తు చేస్తున్నా. మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి లైవ్ వస్తుంది. వాక్యం వినండి, చూడండి, దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం చదువుకుందాం చక్కటి మాట. నేను చదువుతున్నాను 3వ కీర్తన, అద్భుతమైనటువంటి వాగ్దానం. ఈరోజు 7వ వచనం. నా శత్రువులందరినీ దవడ మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. నీ శత్రువులందరినీ విరగొట్టువాడట ఆయన. ఆయన విరగొడతాడు. ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాలి, కీర్తనకారుని విరగొట్టువాడవు, దుష్టుని పళ్ళు రాలగొట్టువాడవు. కాబట్టి నీ మీదకి లేచింది ఏదైనా, అది రోగమైన, శాపమైన, బాధ అయిన, నిందైన, గాయమైన, మనుషులు, శత్రువులు, ఏ శత్రువైనా, మా చుట్టుపక్కల వారు భయంకరమైన శత్రువులండి, మా పాలివారండి, మమ్మల్ని మోసం చేశారండి, మాకు అన్యాయం చేశారండి, శత్రువులండి, మమ్మల్ని తరుముతున్నారండి, ఏ శత్రువైనా ఆయన విర్రగొట్టబోతున్నాడు. నీ శత్రువుని, నీకు విరోధంగా లేచింది దేన్నైనా, నీకు వ్యతిరేకంగా లేచి ఏదైనా విరగొట్టాడు, విరగొట్టబోతున్నాడు. ఈరోజు నువ్వు ఇది నాకు శత్రువు అని అనుకుంటున్నావా? ఇవి ఏంటోనండి. కానీ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నీకు నేను చెప్పే మాట, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసి, నీ శరీరం కూడా నీకు శత్రువు. ఎందుకు తెలుసా? నిన్ను ఆత్మీయంగా లేవనీయకుండా, పడుకోనీయకుండా, అంటే ప్రభువులో సాగనీయకుండా నిన్ను బలహీనపరుస్తూ ఉంటుంది అనేక రీతిల అట్రాక్షన్. దానిని నువ్వు చంపుకుని బ్రతికి ప్రార్థనలో గడపాలి. ఆ కీర్తనకారుడు దేవుని తట్టు చూశాడు కాబట్టి దేవునితో మాట్లాడాడు. నా శత్రువులందరినీ విర్రగొట్టువాడు, వారి యొక్క దవడ ఎముకను ఆయన పగలగొట్టే దేవుడు. నీకు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ పక్షంగా ఎవ్వరు వ్యతిరేకిస్తున్నా, ఏది వ్యతిరేకత, దాన్ని విర్రగొట్టబోతున్నాడు దేవుడు, దాన్ని అణిచివేయబోతున్నాడు దేవుడు, దాన్ని పగల కొట్టబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో భయపడకండి. మనకంటే మన శత్రువులు బలవంతులు కావచ్చు, కానీ మనలో ఉన్నవాడు అంతకంటే బలవంతుడు, అంతకంటే అధికమైన శక్తివంతుడు. మనలో ఉన్నవాడు అంత బలం కలిగిన వాడు. కాబట్టి ఉదయకాలం అందరూ ధైర్యం తెచ్చుకోండి. నీ శత్రువుని విర్రగొట్టేదను, నీ శత్రువులందరినీ విరగొట్టేదను. ఆమెన్. ఈరోజు అంటే నీ శత్రువులు విరగొడుతున్నాడంటే నీకేదో మేలు చేయబోతున్నాడు, నీకేదో అద్భుతం చేయబోతున్నాడు, నీకేదో నష్టం నుంచి విడిపించబోతున్నాడు, కష్టం నుంచి విడిపించబోతున్నాడు. అది ఏదైనా కానీ, అపవాది ద్వారా వచ్చిన ఏ శత్రువు పోరాటమైనా, రోగమైన, వ్యాధైన, అన్నిటినీ విరగొట్టి నీకు నాకు విడుదల, సంతోషం, సమాధానం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. నీ శత్రువులందరినీ నేను విరగొట్టేదను. కాబట్టి ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ, ఉదయకాల ప్రార్థన 5 to 6 ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ వీక్షించండి, బలం పొందండి. అద్భుతమైనటువంటి కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల,
గాయంలో ఉన్నవాడు విడుదల. శత్రువులు తరుముతుండగా బాధపడుతున్న ప్రతి బిడ్డని వారి శత్రువుని వెర్రగొట్టండి. పాపమైన, శాపమైన, రోగమైన, గాయమైన, బంధకములైన విరిగిపోయి యేసు నామములో అద్భుతం జరగాలి. మానసిక కుటుంబ పోరాటాల నుంచి విడుదల. గర్భం లేని గర్భములు తెరువయ్యా. అప్పుల భారం నుంచి విడిపించయ్యా. మానసిక ఒత్తిళ్ల నుంచి విడిపించయ్యా. కుటుంబ సమస్యల నుంచి విడిపించయ్యా. అనేక నానావిధ రోగముల నుంచి విడిపించయ్యా. ప్రతి సమస్యకి పరిష్కారం మీరు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ వారికున్న ప్రతి భారం విరగొట్టబడి దీవెనలు అందుదురుగాక. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి అయా. మా దేశంలో, ప్రపంచంలో శత్రువు విరగొట్టబడాలి. దేశంలో శత్రువు విరగొట్టబడాలి. అన్ని బంధకములు తొలగిపోయి క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు ఆత్మీయతలు, ప్రార్థనలో, ఐక్యతలో రావాలా ప్రభా. అపోస్తుల సేవ జరగాలి. జాషువా జనరేషన్ లేపయ్యా నాయన. అద్భుతమైన పరిచర్య, ఉజ్జీవం లేపు నాయన. కల్వరి మినిస్ట్రీకి విరోధంగా లేచిన ప్రతి ఆయుధం విరగొట్టబడాలి. శత్రువులందరూ కూడా నీ నామములు మా పట్ల, మా కుటుంబాల పట్ల ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ పట్ల అద్భుతం చేసి ఇప్పుడే రోగుల్ని స్వస్థపరిచి గొప్ప కార్యాలు జరిగించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి. ముఖ్యంగా మీ జీవితాల్లో దేవుడు చూపిన కృపని, దేవుని నామాన్ని ఘనపరచండి. మరి అద్భుతంగా అరకు జరిగాయి కదా. మరి 27, 28, 29, 30 శ్రీకాకుళం పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతమైన ఆత్మచేత జరిగించి సువార్త, ఉజ్జీవం, అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీ చుట్టుపక్కల వారు, మీ బంధువులు, మీ స్నేహితులు, ఆత్మీయులు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి. శ్రీకాకుళం మీటింగ్స్ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.